గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నాను. బేసికల్లీ ఒక సెట్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఆడియన్స్లో కూడా, ఈ సినిమాకి వెళ్ళొచ్చు అని ఒక భరోసా వచ్చింది. టీజర్ చూసినప్పుడు ఓకే ఏదో ఉంది అనిపించింది. ట్రైలర్ అయితే రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్లీ నేను కూడా ఇందాకే చూసాను ట్రైలర్ బాగుంది సీరియస్లీ. బట్ గుర్రం పాపిరెడ్డి ఎవరు 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 అనే క్వశ్చన్ మార్క్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండ్ అయిపోయింది ట్రైలర్లోనే. నేను ఇంకా అనుకున్నాను అది ప్రొలాంగ్ చేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే ప్రొలాంగ్ ఎందుకు చేయలేదు? ఇంకా మూవీలో తెలియాల్సిన చాలా ఉన్నాయి విషయాలు. సో ఒక్కొక్కటి వదులుతూ ఉన్నాం ఇప్పుడు. ఓకే, మూవీలో ఫస్ట్నే తెలిసిపోద్దని ఓకే ముందు మీరు రివీల్ చేశారు. బట్ ఆ క్యూరియాసిటీని అయితే ముందు అలా క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సో మోస్ట్లీ ఏంటంటే జానరా ఏంటంటే ఏం చెప్తారు, అన్ని మిక్స్డ్ జానరాస్ వస్తున్నాయి కదా ఇప్పుడు సినిమాలన్నీ, చాలా లేయర్స్ ఉంటున్నాయి. సో దీని గురించి ఏం చెప్తారు? ఇట్స్ ఎ డార్క్ హ్యూమర్ అండి. హైస్ట్ మూవీ అంటారు కదా, డార్క్ మూవీ హైస్ట్, ఇట్లా ఆన్ ద లైన్స్ ఆఫ్ టూ స్మోకింగ్ గన్స్ అండ్ బ్యారెల్, లేకపోతే ఎడ్గర్ రైట్ మూవీస్, డ్రైవ్ మనది బేబీ డ్రైవర్, హాట్ ఫజ్, అలాంటి ఒక హైస్ట్ ప్లస్ డార్క్ హ్యూమర్ కాంబినేషన్ మూవీ అండి అది. సో ప్యూర్ ఆ జోనర్ అంటే దాంట్లో హైస్ట్ కలిసి ఉంది, బట్ యూ కెన్ కాల్ ఇట్ ఎస్ అ డార్క్ హ్యూమర్ మూవీ అండి, డార్క్ కామెడీ. మీకు ఎప్పుడైనా ఎలాంటి ఉండేదా? ఐ మీన్ నేను కూడా కళింగ ఫ్యామిలీలో పట్టాల్సింది, ఆ ఫ్యామిలీలో పట్టాల్సింది, చోళుల ఫ్యామిలీలో పట్టాల్సింది. ఐ థింక్ ఎవ్రీవన్ విషెస్ ఫర్ ఇట్ అండి. సడన్ గా కళింగ ఫ్యామిలీ నుంచి మా తాతగారు కళింగ అంటే ఎవరికన్నా ఐ థింక్ యాజ్ ఎ హ్యూమన్ విల్ ఆల్ అప్ ఫర్ ఇట్ అండి. అది ఏదో నాకు తెలిసి ఏదో పర్టికులర్ పాయింట్లో చైల్డ్హుడ్లోనే ఎక్కడో చోట అనిపించి ఉంటుంది, నాకు సడన్ గా తెలియాలి, నా గురించి పేపర్లో పడాలి, నేను వెళ్ళి తీసుకోవాలి, నిధిని తీసుకోవాలి అని చెప్పి మనిషిలో ఉంటుంది అది. ఈవెన్ ఆడియన్స్ కూడా, కామన్ ఆడియన్స్ కూడా ఆ టైంలో అట్లీస్ట్ ఆ బాధలు, ప్రతి ఒక్కడికి జేబులో 100 రూపాయలు లేకపోయినా ఆ టైంలో నిధి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఆ డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సూపర్ సూపర్. అండ్ ఏంటన్నా ఏంటి కెరియర్ బాగా మంచిగా డిఫైన్ చేసుకుంటున్నారు, మంచిగా వెళ్తున్నారు, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫస్ట్ నుంచి. ఎక్కడ అంటే సీరియస్లీ మాట్లాడుకుంటే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు అనుకునేది సినిమా ఫీల్డ్ అనే కాదు, ఎక్కడైనా కూడా మార్కెటింగ్ అనేదే ముందుకు తీసుకెళ్తుంది. ఏ ఫీల్డ్లో అయినా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, మార్కెట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సినిమాలు వస్తున్నాయి కానీ ఎక్కడ నేను బయట ఎక్కడ కనిపించట్లేదు ఏంటి ఈ మనిషి ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా కనిపించడు. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉండవు, పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు ఉండవు, ఒక డీప్ కాన్వర్జేషన్ ఉండదు. ఈ మనిషిని డీకోడ్ చేయడానికి గూగుల్లో కొట్టినా ఏమీ రావు, అంత రాదు. ఆ బైక్లు, హైదరాబాద్లో పుట్టిన వ్యక్తి, ఇవే వస్తాయి. అంతకు మించి నెక్స్ట్ కొంచెం డెప్త్ వెళ్దామంటే వెళ్ళలేం. ఎందుకు అసలు? ఏమో నాకదంత హై ఏమి ఇవ్వదు. అంటే లైక్ ఏముంది అనిపిస్తుంది నాకు. పెద్ద ఓకే ఐఎమ్ డూయింగ్ గుడ్, నా వర్క్ నేను చేసుకుంటున్నాను, లైక్ పీపుల్ ఆర్ దేర్ కమింగ్ విత్ ద స్టోరీస్, న్యూ స్టోరీస్ కంటిన్యూగా ఉన్నాయి కథలు వినడానికి. లైక్ నాకు ఇంకా అంత యూజ్ లేదు అనిపిస్తుంది నాకు ఇన్స్టాగ్రామ్తో, లైక్ వాట్సాప్ కానీ. లైక్ వాట్సాప్ లేకపోవడం అది ఇంకా కామెడీ నాకైతే. నేను స్టార్టింగ్లో అనుకునేవాడిని నెంబర్ ఇచ్చి, ఐ మీన్ వాట్సాప్ ఉండదు, ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలి, కావాలని ఇవ్వట్లేదేమో అని చెప్పి అనుకునేవాడిని సీరియస్లీ. తర్వాత ఎవరి దగ్గరికి అడిగినా వాట్సాప్ ఉండదు, ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ అన్నారు. ఇదేంది ఇది, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. అంటే అది వాట్సాప్కి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది మెసేజ్ చేస్తారు కదా, నేనేదో వర్క్లో ఉండి మర్చిపోతాను, లైక్ మరీ అరగెంట్గా ఉన్నట్టుంది రిప్లైస్ ఇవ్వకపోతే, అరగెంట్గా అనుకుంటారు. లైక్ ఎవరో నరేషన్ అంటారు, నేనేదో బిజీలో ఉండి ఓకే అనేస్తాను, నెక్స్ట్ డే నేను అది మర్చిపోతాను. ఇట్లా చాలా సో ఇట్లా చాలా జరిగినాయి నాకు నా లైఫ్లో. ఇదంతా ఎందుకు, ఒకరికి ప్రామిస్ చేసి మనం మళ్ళీ అది ఆ డేట్స్ అలాంటివన్నీ మిస్ చేయడం ఎందుకని చెప్పి ఈ గోల్ అంతా ఎందుకని తీసేసాను అనమాట. ఇంకా పీస్ఫుల్గా ఉన్నాను ఇప్పుడైతే. సో మీరు ఆల్రెడీ కళింగ ఫ్యామిలీ ఉంది అంటే, సినిమాల్లో కళింగ ఫ్యామిలీ ఇలాంటి డైనాసిటీలు అన్నీ కమర్షియల్ సినిమాలు, మంచి మంచి సెట్స్ అన్నీ చూసి వచ్చారు. ఏం లేదు. I think one crazy palace that we went to in Mysore. That's what you're talking about కదా? లేదు అంటే నేను ఇందులో ఈ సినిమాలో సెట్స్ గురించి పెద్ద పెద్ద సెట్స్ చూసారు కదా, ఒక పెద్ద ప్యాలెస్ ఎగ్జైట్ చేసింది ఉందా అని అడుగుతున్నాను నేను యాక్చువల్లీ. అవును, ఎగ్జైట్ చేసింది ఉందా ఇందులో? చాలా సెట్స్ చూసారు కదా, లైక్ కల్కి ఇలాంటి సెట్స్ కానీ అట్లా సెట్స్ చూసారు కదా ఆల్రెడీ కెరియర్ లో. మీకు ఇంకా అది ఇంకా ట్రెండ్ అవుతుందా సెట్స్ వీడియో? లేదు అది కాదు లేదు నేను మా సినిమాలో ఉన్న సెట్స్ గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకున్నా.
అఫ్ కోర్స్ అండి, చాలా చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ, బికాస్ టీమ్ ఎంత యూత్ఫుల్గా, ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంది కదా. సో ఎక్కడ చూసినా ఒక జోక్ పడుతుంది, ఇట్లా జోక్ వస్తుంది, ఇక్కడ చూస్తే జోక్ వస్తుంది. సో అందరూ ఒక హాయిగా కూర్చొని we've gone through this whole year and it's nothing compared to any other set because you won't get the same vibe again, you know. Darshan, it was tough task for me to get them onto the shot. సెట్లో ఉంటారు, కాదు గాయస్ లెట్స్ గో ఫర్ టేక్, లెట్స్ గో, లేదు వంశీ ఒకటి, ఫరియా ఒకటి, జీవన్ ఒకటి, కసిరెడ్డి గారు ఒకటి, ఒక్కనే వచ్చేవాడిని కదా. యువర్ లైక్ వచ్చి కూర్చునే వీళ్ళు వాళ్ళ పిచ్చపాటి కుళ్ళు జోకులు, వాళ్ళ జోకులు. ఒక వైపు అండ్ స్టార్టింగ్ ఫస్ట్ కేసులోనే ఒక డైలాగ్తో బెయిల్ ఇప్పించేశారు. ఇప్పుడు నర్స్ అనుకుంటా కదా, మెడికల్ ఫీల్డ్లోకి వచ్చారు. సింపుల్ ఒక టాబ్లెట్ ఏమైనా క్యాన్సర్ తగ్గించేసి అలాంటిది ఏమైనా ఉంటుందా? That's the nice one. అట్లా లేదు. ఐ థింక్ ఇట్స్ మోర్ టు డూ విత్ ద కాన్ అండ్ లెస్ టు డూ విత్ హర్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. కానీ పాప మేము చదువుకొని ట్రై చేస్తాం. మీరు ఎలా మాట్లాడారో తెలుసా, మెడికల్ ఫీల్డ్ అంత దీనిలో చదవలేదు, అంత యూజ్ అవ్వలేదు నాలెడ్జ్ అన్నారు. అందులో ఏదో పెద్ద యూజ్ అయిపోయినట్టు అక్కడ మీరు అదే మీకు లాస్ట్ స్పెల్లింగ్ తప్ప ఏమీ రాదు అక్కడ కూడా. అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి నాలెడ్జ్ యూజ్ అయినట్టు ఇక్కడ అంత లేదు. లాస్ట్ సౌదామిని సౌదీ రాజస్థాన్ నరేష్ ఇంట్రడ్యూస్ ద పెట్ నిక్నేమ్ అదే కదా మూవీలో అంటారు కదా, రెండు అంటారు సౌదు, చెప్పు సౌదు, ప్రేమ ముద్దుగా. నేను గుర్తు కూడా లేదు ఎక్కడ. ఆయన మేబీ ఆయన ఆ టైంలో ఇన్వాల్వ్ అయిపోయి క్యారెక్టర్లో ఓకే స్క్రిప్ట్ లో ఉన్న డైలాగ్. ఓకే నేను కూడా గుర్రి అట్లా ఆయన పాప ఆయన క్యారెక్టర్ అనుకుని రాశారు. మీరు గుర్రి అంటే ఆయన ఫీల్ అవుతారు ఫస్ట్. చూడండి అక్కడ హే అన్నారు వెంటనే. You call him గుర్రం. You don't even call his full name. ఏ గుర్రం, పాపిరెడ్డి sometimes, yeah, few times. పాపిరెడ్డి ఏదొచ్చు మొత్తం ఫిల్మ్ అదే చెప్పు సార్. ఇప్పుడు సినిమా అంటేనే ఇప్పుడు ఎంత ఆర్ట్ ఫామ్ అయినా కూడా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేదంటే కొంచెం కమర్షియల్ ఫామ్ కూడా ఆలోచించాలి. కమర్షియల్ డబ్బులు అయితే వస్తాయి, అది పక్కన పెడితే ఇందులో కూడా ఒక కమర్షియల్ యాంగిల్ ఉంది. శవాలని బిజినెస్, ఇదేం బిజినెస్ అయ్యా బాబు అని మీరు ఎక్కడ అనుకోలేదు. అంటే మీరు లిటరలీ డబ్బులు దీనికి పెడుతున్నారు, ఇలాంటి హైస్ట్కి పెడుతున్నారు మీరు. ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా సార్? మేము కథ మీద ట్రావెల్ అయ్యేటప్పుడు వీ ఫెల్ట్ రియలీ ఎక్సైటెడ్. సో నాతో పాటు ఇంకా వేరే ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. దే కుడెంట్ ఏబుల్ టు కమ్ టుడే. సో అందరం ఇట్లా ప్లాన్ చేసి విన్నప్పుడు మాకు ఎక్సైట్ అనిపించి నో లెట్స్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. కొత్త మాకు తెలుగులో రీసెంట్లీ ఈ ఇట్లాంటి శవాల మీద కానీ దీని మీద కానీ మీరు చూసుంటారు. బట్ యా మేమందరం ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకొని లెట్స్ గో హెడ్ అని చెప్పి అట్లా మేము బ్యాంక్ రోల్ చేస్తాం అనమాట. ఇప్పుడు అది రియల్ సెట్స్ అండి ఏమన్నా? ఒకవేళ శ్మశానం దగ్గరలో ఇంకొక 2-3 యాడ్ చేసి సమాధులు అలాగే ఏమన్నా తీసారా? లేదు, అంత సెట్టే. మొత్తం ప్రసాద్ ల్యాబ్స్ వెనకాల శ్మశాన సెట్ అండి. ప్రసాద్ ల్యాబ్ వెనకాల ఉంది కదా గ్రీన్ స్పేస్, అది మొత్తం సీనర్ కాలనీ శ్మశాన వాటికలా వేసాం దాన్ని. 1 వీక్ అక్కడ షూట్ చేసాం. ప్రసాద్ ల్యాబ్కి వచ్చే వాళ్ళు ఇక్కడ ఎప్పుడు కన్వర్ట్ అయిందని దెర్ వాజ్ లాట్ ఆఫ్ థింగ్ గోయింగ్ అట్ ద టైం. అందరూ చాలా మంది అసలు నమ్మలేదన్నమాట. ఒరిజినల్ శ్మశానం అనుకున్నారు, ఒరిజినల్ శ్మశానం అని అనుకున్నారు అనమాట. ఆ పక్క బిల్డింగ్ వాళ్ళు అందరూ వచ్చి ఇది ఎప్పుడైంది అని చెప్పి చాలా పరిశాన్ అయిపోయారు అనమాట. చాలా మంది ఆ ఏరియా మొత్తం షాక్ అయ్యారు అనమాట. ఇది సెట్రా బాబు, ఒక 7 days ఉండి వెళ్ళిపోతామంటే అవునా ఓకే అని చెప్పి. నైస్. అండ్ రీసెంట్లీ ఐబొమ్మ రవి గురించి ఎలాగో చూశారు. సో అది అరెస్ట్ అయ్యారు, చాలామంది హ్యాపీగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఏంటంటే, చాలామంది కామన్ ఆడియన్స్ ఏంటంటే ఏదో రాబిన్ హుడ్లా ట్రీట్ చేసి ఏదో అరెస్ట్ చేశారు, శివాజీ సినిమాలో రజనీకాంత్ గారిని అరెస్ట్ చేసినట్టు ఫీల్ అయ్యారు. సో వాళ్ళ క్వశ్చన్ మార్క్ ఏంటి, నెక్స్ట్ మీరు మంచి సినిమాలు తీయండి, మేము థియేటర్కి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చేలా తీయండి, ఇలాంటి క్వశ్చన్ మార్క్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే టికెట్స్ రేట్స్ మనకైతే ఆ ఇష్యూ లేదు మన సినిమాకి వచ్చేసరికి. బట్ ఈ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మీరు ఏం చెప్తున్నారు, ఏం ప్రామిస్ చేయగలుగుతున్నారు? ఇది ప్యూర్లీ కంటెంట్ బేస్డ్ మూవీ అండి. పేరుకు గుర్రం పాపిరెడ్డి అయినా క్యారెక్టర్ పేరు, బట్
ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కథను నమ్మి వెళ్ళాను తప్ప కథను నమ్మే కాస్టింగ్ చేసాను అండి. సో కంటెంట్ వైజ్ యూ విల్ గెట్ దట్ ఫ్రెష్నెస్, న్యూ ఫీలింగ్ వస్తుందండి. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. సో టికెట్ వైజ్ ఐ థింక్ వీఆర్ ఆన్ వెరీ గోయింగ్ టు గో విత్ రీజనబుల్ రేట్స్తో వెళ్తున్నాము.